నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ 6th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్సులో ఫస్ట్ చాప్టర్ నోయింగ్ అవర్ నంబర్స్ గురించి ఈ సెషన్లో డిస్కస్ చేద్దామండి. పర్టికులర్గా ఇంట్రడక్షన్ పార్ట్ అలాగే కంపేరింగ్ నంబర్స్, ఈ 2 కాన్సెప్ట్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని చదువుతూ అర్థం చేసుకుంటూ చాప్టర్ని ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్లో ఏంటంటే జస్ట్ నంబర్స్ని ఎలా కౌంట్ చేస్తాము, నంబర్స్ని కౌంట్ చేసే మెథడ్ ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేది, బ్రీఫ్ హిస్టరీ ఇచ్చాడు అంతే. ఒకసారి చూడండి. కౌంటింగ్ థింగ్స్ ఈజ్ ఈజీ ఫర్ అస్ నౌ. కౌంటింగ్ థింగ్స్, ఏవైనా వస్తువుల్ని కౌంట్ చేయడం మనకు చాలా ఈజీ అనమాట. ఎందుకంటే ఒక సిస్టమ్ని డెవలప్ చేశారు. ఏంటి, 10 డిఫరెంట్ డిజిట్స్ని యూజ్ చేస్తామన్నమాట. 0 నుంచి 9 వరకు 10 డిఫరెంట్ డిజిట్స్ని యూజ్ చేస్తూ థింగ్స్ని కౌంట్ చేస్తాం. వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ లార్జ్, ఏదైనా కానివ్వండి. వీ కెన్ కౌంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ లార్జ్ నెంబర్స్. లార్జ్ నెంబర్స్ని కూడా మనం కౌంట్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ అండ్ రిప్రజెంట్ దెమ్ త్రూ న్యూమరల్స్. మన స్కూల్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే వాళ్ళ నంబర్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామన్నది కూడా తెలుసు. చిన్న ఎగ్జాంపుల్. వీ కెన్ ఆల్సో కమ్యూనికేట్ లార్జ్ నెంబర్స్ యూజింగ్ సూటబుల్ నెంబర్ నేమ్స్. లార్జ్ నెంబర్స్ ఉంటాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మన పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్స్, మన పేరెంట్స్ యొక్క శాలరీ, మన కంట్రీ యొక్క పాపులేషన్, మన స్టేట్ పాపులేషన్. ఓకే, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ 6th క్లాస్ ఇన్ ఎంటైర్ స్టేట్లో టోటల్గా 6th క్లాస్ చదివేటువంటి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇలాంటివన్నీ కూడా లార్జ్ నెంబర్స్. ఈ నంబర్స్ చదవడానికి కూడా ఒక సిస్టమ్ అనేది డెవలప్ చేశారు. ఓకే, రైట్. చూడండి, it is not as if we always knew how to convey large quantities in conversation or through symbols. Many thousands years ago, people knew only small numbers. Gradually, they learned how to handle large numbers. So జనరల్గా కొన్ని నంబర్స్ని మనం కన్వర్జేషన్లో, డిస్కషన్లో, మాటల్లో చెప్పలేమన్నమాట. చాలా లార్జ్ నెంబర్స్, హ్యూజ్ నెంబర్స్ ఉంటాయి. ఇఫ్ దోస్ ఆర్ వెరీ స్మాల్, ఫర్ ఎగ్జాంపుల్, నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్, మన క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న నెంబర్స్ని డిస్కషన్లో చెప్పచ్చు, ఈవెన్ రాయకుండా కూడా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లార్జ్ నెంబర్స్, కొన్ని పెద్ద నెంబర్స్ తీసుకోండి. ఇందాక చెప్పాను, పాపులేషన్ కానీ, తర్వాత పేరెంట్స్ శాలరీ కానీ, మొబైల్ నెంబర్స్ కానీ, ఇలాంటి లార్జ్ నెంబర్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాటిని రాయడానికి ఒక సపరేట్ సిస్టమ్ అనేది ఉండాలి. మెనీ థౌజండ్ ఇయర్స్ ఎగో ఎప్పుడైతే పీపుల్ ఏంటంటే ఓన్లీ స్మాల్ నెంబర్స్ మాత్రమే కౌంట్ చేసేవాళ్ళట. లార్జ్ నెంబర్స్ని కౌంట్ చేయడానికి అప్పుడు ఈ సిస్టమ్ అనేది డెవలప్ చేయలేదు. ఏది, మనకు 2 సిస్టమ్స్ ఉన్నాయి, ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్. ఓకే, express large numbers in symbols. All this came through collective efforts of human beings. Their path was not easy. They struggled all along the way. In fact, the development of whole mathematics can be understood this way. As human beings progressed, there was greater need for a development of mathematics, and as a result, mathematics grew further and faster. So, invention is నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని ఒక ప్రావర్బ్ ఉందండి. అంటే మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. అలాగే ఎవ్రీడే, డే టు డే లైఫ్లో మనకు థింగ్స్ని కౌంట్ చేయడం అనేది నెసెసిటీ, అవసరం పడిందని హ్యూమన్ బీయింగ్స్, మన యాన్సెస్టర్స్ ఏంటంటే ఒక సిస్టమ్ అనేది డెవలప్ చేశారనమాట. ఓకే, నంబర్స్ని ఎలా కౌంట్ చేయాలి, వాటిని ఎలా రాయాలి అని. దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చూద్దామండి. యాన్షియంట్ పీపుల్, ఓల్డెన్ డేస్లో ఎప్పుడైతే ఈ సిస్టమ్ అనేది డెవలప్ చేయకముందు, నంబర్ సిస్టమ్ అనేది డెవలప్ కాకముందు థింగ్స్ని ఎలా కౌంట్ చేసేవాళ్ళు తెలుసా? చిన్న చిన్న స్టోన్స్తో లేదా స్మాల్ స్టిక్స్తో కౌంట్ చేసేవారట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గొర్రెల మంద ఉంది అనుకోండి, లేదా పశువుల మంద ఉంది. పశువుల్ని మేపడానికి తీసుకెళ్తారు కదా, రైట్. వాళ్ళ దగ్గర ఒక 20 or 30 బఫెలోస్ ఉన్నాయనుకుందాం. నంబర్స్ తెలియదు అప్పటికి, ఈ సింబల్స్, నంబర్స్ ఎలా చదువుతామన్నది తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఒక చిన్న స్టోన్, ఒక్కొక్క యానిమల్కి ఒక చిన్న స్టోన్ పెట్టుకునేవాళ్ళు.
మ్యాచింగ్ అనమాట. ఓకే, ఫర్ దిస్ ఎనిమల్ దిస్ స్టోన్, ఇలా. సో 30 యానిమల్స్ ఉండేవి కాబట్టి 30 స్టోన్స్ని వాళ్ళు క్యారీ చేసేవాళ్ళు, తీసుకెళ్ళేవాళ్ళు. సో వెళ్ళేటప్పుడు ఎన్ని స్టోన్స్ ఉంటే వచ్చేటప్పుడు అన్నే స్టోన్స్ ఉండాలి. అప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అంటే తీసుకెళ్ళినవన్నీ తీసుకొచ్చాము అని వాళ్ళు ఐడెంటిఫై చేసుకునేవాళ్ళట ఓల్డెన్ డేస్లో. ఓకే, సో ఎప్పుడైతే మనకు ఈ సిస్టమ్ డెవలప్ అయిందో, నంబర్ సిస్టమ్ డెవలప్ అయిందో, నంబర్ని చదవటం, నంబర్ని రాయటానికి సింబల్స్ని యూజ్ చేయడం, ఇదంతా డెవలప్ అయిందో అప్పుడు థింగ్స్ని కౌంట్ చేయడం అనేది, వస్తువుల్ని కౌంట్ చేయడం అనేది చాలా ఈజీ అయింది. We use numbers and know many things about them. నంబర్స్ని యూజ్ చేస్తున్నాం, అలాగే నంబర్స్ గురించి మనకు చాలా విషయాలు తెలుసు. నంబర్స్లో కొన్ని ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్ ఏంటి, ప్రైమ్ నంబర్స్ ఏంటి, తర్వాత డివిజిబిలిటీ రూల్స్ ఏంటి, తర్వాత 3 డిజిట్ నెంబర్స్, 4 డిజిట్ నెంబర్, 5 డిజిట్ నెంబర్స్, వీటన్నిటి గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసు మనకు. నంబర్స్ హెల్ప్ అస్ కౌంట్ కాంక్రీట్ ఆబ్జెక్ట్. మన కళ్ళెదురుగా కనిపించేటువంటి ఏవైనా థింగ్స్ ఉంటాయో వాటిని కౌంట్ చేయడానికి మనకు నంబర్స్ హెల్ప్ చేస్తాయి. ఓకే, దే హెల్ప్ అస్ టు సే విచ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ బిగ్గర్ అండ్ అరేంజ్ దెమ్ ఇన్ ఆర్డర్, ఫస్ట్, సెకండ్, ఎక్సెట్రా. సో ఈ నంబర్స్ అనేది మనకు కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది ఏది పెద్దది, ఏది ఎక్కువ. వచ్చిన ఎగ్జాంపుల్, 6th క్లాస్ ఏ సెక్షన్లో 32 చిల్డ్రన్ ఉన్నారు, 6th క్లాస్ బి సెక్షన్లో ఓన్లీ 25 చిల్డ్రన్ ఉన్నారు. ఇప్పుడు మనం ఈ నంబర్స్ రాసినట్టయితే 32 మెంబర్స్ ఆర్ మోర్ దాన్ 25 కదా. అలాగా కంపారిజన్ చేయడానికి, మనం కలెక్ట్ చేసినటువంటి థింగ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పడానికి నంబర్స్ హెల్ప్ చేస్తాయి. Numbers are used in many different contexts and in many ways. Think about various situations where we use numbers. List 5 distinct situations in which numbers are used. So numbers ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అని ఒక 5 సిచ్యువేషన్స్ చెప్పాలట. ఎక్కడండి నంబర్స్ యూజ్ చేయనటువంటి ప్లేసే లేదు. ఈరోజు డేట్ చెప్పాలంటే నంబర్స్ యూజ్ చేయాలి, ఇప్పుడు ప్రజెంట్ టైం చెప్పాలంటే నంబర్స్ యూజ్ చేయాలి, మన ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ ఎంత అంటే నంబర్స్ యూజ్ చేయాలి, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత అంటే నంబర్స్ యూజ్ చేస్తాం, అవునా? సో వేరెవర్ ఎక్కడైనా తీసుకోండి, మ్యాథమెటిక్స్ లేకుండా, నంబర్స్ లేకుండా మనకు లైఫ్ అనేది జరగదు, మన డే అనేది జరగదు. క్లియర్? We enjoyed working with numbers in our previous classes. Last classes లో మనం 4 digits వరకు, అప్ టు 4 digits వరకు నేర్చుకుని ఉంటాం, thousands place వరకు. We have added, subtracted, multiplied and divided them. 4 ఆపరేషన్స్ని చేసాం, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. We also looked forward patterns in numbers, sequences and done many other interesting things with the numbers. Patterns, sequences నేర్చుకుని ఉంటారు. ప్యాటర్న్ అంటే తెలుసా అండి? ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తా. 121 అనే ఒక నంబర్ రాశాను. రీడ్ దట్ నంబర్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్, రివర్స్ ఎండ్ నుంచి చదవండి. అగైన్ ఇట్ ఈస్ 121. అలాంటి నంబర్స్ని పాలిండ్రోమ్ నంబర్స్ అని పిలుస్తారు. ఓకే, ఇట్లాంటి ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ని, అలాగే కొన్ని సీక్వెన్సెస్ని కూడా నేర్చుకుని ఉంటాం. అంటే నంబర్ సిరీస్ ఇస్తాడండి, ఆ సీక్వెన్స్లో నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది, నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది అని. చిన్న ఎగ్జాంపుల్, 2, 4, 6, 8. ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ ఇక్కడ వచ్చే నెంబర్ ఏంటి? ఆబ్వియస్లీ 10, బికాస్ దట్ ఈస్ ద ఈవెన్ నెంబర్ సీక్వెన్స్. అవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్, రైట్? In this chapter, we shall move forward on such interesting things with a bit of review and revision as well. అంటే ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకుంటూ, రీకాల్ చేసుకుంటూ ఈ చాప్టర్లో ఫర్దర్గా టాపిక్స్ డిస్కస్ చేద్దాము అంటున్నా. ఓన్లీ ఇంట్రడక్షన్ అండి, ఏమీ లేదు. నౌ కంపేరింగ్ నంబర్స్, ఇది ఇంపార్టెంట్. వై డూ వీ డూ కంపారిజన్? మనం ఎందుకు కంపారిజన్ చేస్తామంటే విచ్ ఈజ్ గ్రేటర్, విచ్ ఈజ్ స్మాలర్, ఈ థింగ్స్ కోసమే అనమాట, ఈ కాన్సెప్ట్ కోసమే. ఏది పెద్ద నెంబరు, ఏది స్మాల్ నెంబర్ అని చెప్పడానికే కంపారిజన్ చేస్తాం. జనరల్గా మనం ఏజెస్ కంపేర్ చేసుకుంటూ ఉంటాం, మార్క్స్ కంపేర్ చేసుకుంటూ ఉంటాం, శాలరీస్ కంపేర్ చేసుకుంటూ ఉంటాం, అవునా? అలా కంపారిజన్ చేసినప్పుడు విచ్ ఈజ్ బెటర్ నంబర్ అనేది డెఫినెట్గా తెలుసుకోవాలి. ఒకసారి చూద్దాం ఎలా కంపారిజన్ చేస్తాము అనేది. యాజ్ వీ హ్యావ్ డన్ క్వైట్ ఎ లాట్ ఆఫ్ దిస్ ఎర్లియర్, లెట్ us see if we remember which is the greater among these. ఇక్కడ మనం లాస్ట్ క్లాసెస్లోనే నేర్చుకుని ఉన్నాం, 5th క్లాస్ 4th క్లాస్లోనే, ఏది బిగ్ నెంబర్ అనేది. సో మనం చూసినట్టయితే 2 digit numbers are always greater than 1 digit numbers.
అలాగే 3 digit numbers are always greater than 2 digit numbers. అలాగే 4 digit numbers are always greater than 3 digit numbers. అంటే నంబర్స్లో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటి వాల్యూస్ ఎక్కువ. ఓకే, ఇక్కడ చూడండి, ఈ నంబర్స్ 4 నంబర్స్ ఇచ్చారు. దిస్ ఈజ్ అ 2 digit నంబర్, దిస్ ఈజ్ అ 3 digit నంబర్, 2 digit number, 3 digit number, this is 4 digit number and this is 5 digit number. సో ఇది చెప్తోంది, ఈ నంబర్ ఏమంటుంది, ఐ ఆమ్ ద గ్రేటెస్ట్, నేను చాలా గ్రేటర్ నెంబర్ని అంటుంది. డెఫినెట్లీ, ఎందుకంటే కంపేరింగ్ విత్ అదర్ నంబర్స్ ఇట్ హ్యాస్ మోర్ డిజిట్స్, అది 5 digit నెంబర్, సో ఇట్ ఈస్ గ్రేటర్. అబ్జర్వ్ దిస్ ఈజ్ అ 4 digit number, this is also a 4 digit number, this is also a 4 digit number, this is also 4 digit number, 4 digit number. ఓకే, ఇక్కడ అన్ని నంబర్స్ కూడా 4 digit నంబర్సే. మరి ఏది గ్రేటర్ నెంబర్, ఏది స్మాలర్ నెంబర్ చెప్పాలి కదా. సో ఎప్పుడైనా నంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ ఉన్నప్పుడు వీ నీడ్ టు చెక్ ప్లేస్ వాల్యూస్. ప్లేస్ వాల్యూస్ గురించి కూడా మీకు ఐడియా ఉంటుంది. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ వి విల్ కౌంట్ ప్లేసెస్. వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, థౌజండ్స్, హండ్రెడ్స్ ప్లేస్ అండ్ థౌజండ్స్ ప్లేస్. సో ఇక్కడ 4 digit నంబర్స్ అన్నప్పుడు డెఫినెట్గా గ్రేటర్ పొజిషన్ ఏంటి, థౌజండ్స్ ప్లేస్. థౌజండ్స్ ప్లేస్ చెక్ చేద్దాం. 1000s, 1000s, 9000s, 9000s, 9000s. ఆబ్వియస్లీ ఈ 2 నంబర్స్ అనేవి స్మాలర్ కంపేరింగ్ విత్ దోస్, ఎందుకంటే ఇక్కడ జస్ట్ 1000s మాత్రమే ఉన్నాయి, కానీ ఇక్కడ 9000s ఉన్నాయి. అగైన్ ఈ 3 నంబర్స్ని అబ్జర్వ్ చేయండి, 9000, 9000, 9000. థౌజండ్స్ ప్లేస్లో సేమ్ నంబర్స్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే 100s ప్లేస్ చెక్ చేయాలి. 100s ప్లేస్లో ఏ డిజిట్ ఉందో చూడాలి. ఇక్కడ 200s, 000s, 200s. డెఫినెట్గా 000s అనేది కూడా స్మాలర్ నెంబరే, బట్ ఈ రెండు మళ్ళీ సేమ్, అంటే 100s ప్లేస్లో కూడా సేమ్ డిజిట్ ఉంది. నెక్స్ట్ వీ నీడ్ టు మూవ్ టు 10s ప్లేస్. థౌజండ్స్ చెక్ చేసాం, సేమ్ డిజిట్ ఉంది. 100s చెక్ చేసాం, సేమ్ డిజిట్ ఉంది. నెక్స్ట్ 10s డిజిట్కి వెళ్ళాలి. 10s డిజిట్ ప్లేస్లో 10s ప్లేస్లో 0 ఉందండి, ఇక 10s ప్లేస్లో 1 ఉందండి. 0 కంటే 1 అనేది గ్రేటర్ కదా. సో ఓవరాల్గా ఇచ్చిన ఈ 5 నంబర్స్లో ఈ 9210 అనేది గ్రేటెస్ట్ నెంబర్ అనమాట. అలా చెక్ చేయాలి, కంపారిజన్ అలా చేస్తాం. ఫస్ట్ థింగ్ మనం నంబర్ ఆఫ్ డిజిట్స్ చూసుకోవాలి. సెకండ్ థింగ్, నంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ ఉన్నప్పుడు ప్లేసెస్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా సింపుల్. ఓకే, రైట్, చూద్దాం ఫర్దర్గా. సో వీ నో ద ఆన్సర్స్. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ హౌ యూ ఫైండ్ ద నంబర్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్. ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చారు కదా, గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి అనేది మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి అంటున్నాడు. వీ హ్యావ్ ఇనఫ్ స్పేస్ టు రైట్ ఆన్సర్ హియర్. టెక్స్ట్ బుక్లోనే ఆన్సర్ రాయడానికి సరిపోయేంత స్పేస్ ఉంది. చేద్దాం. కెన్ యూ ఇన్స్టాంట్లీ ఫైండ్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్స్ ఇన్ ఈచ్ రో? ఇన్స్టాంట్లీ అంటే చూడగానే ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ ఏంటి చెప్పగలవా అన్నది క్వశ్చన్. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ మన కోసం చేసేసాడండి. 382, 4972, 18, 59,785, 750. చూడగానే గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ ఏంటి చెప్పేయాలి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ చూద్దామండి. 3 digits ఉన్నాయి. 3 digit నెంబర్ ఇట్ ఈస్. 4 digit నెంబర్, 2 digit నెంబర్, 5 digit నెంబర్, అగైన్ 3 digit నెంబర్. ఆబ్వియస్లీ మోర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండేది గ్రేటెస్ట్ నెంబర్. సో దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్. వెరీ లెస్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండేది స్మాలెస్ట్ నెంబర్. 18 అనేది స్మాలెస్ట్ నెంబర్. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఎగ్జాంపుల్. అంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఈజీగా చెప్పేయచ్చు గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అనేది. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, ఇక్కడ చూద్దామా. ఫస్ట్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఇక్కడ 4 digits ఉన్నాయండి. దిస్ ఈజ్ అ 4 digit నెంబర్, దిస్ ఈజ్ 5 digit నెంబర్, 3 digit నెంబర్, 4 digit నెంబర్, అగైన్ 3 digit నెంబర్. ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఇది చెప్పేయచ్చు, 5 digits ఉన్నాయి, 5 digit నెంబర్. సో రాసేయండి, 89,423 ఈజ్ గ్రేటెస్ట్. అండ్ స్మాలెస్ట్ రాయాలి. స్మాలెస్ట్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3 digits కదా, అగైన్ 2 numbers ఉన్నాయి, 3 digit నెంబర్స్. ఏం చేద్దాం, ఇక్కడ చెక్ చేద్దాం.
సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు మనం ప్లేసెస్ చూడాలి. హండ్రెడ్స్ ప్లేస్ చూడాలి. హండ్రెడ్స్ 100, 300. ఆబ్వియస్లీ 100 అనేది స్మాలర్ కదా కంపేరింగ్ విత్ 300. సో దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ అండ్ 100 ఈజ్ ద స్మాలెస్ట్. 100 ఈజ్ ద స్మాలెస్ట్. ఇలా ఆన్సర్ చేయాలి. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. కమింగ్ టు థర్డ్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ చేయండి. 4 డిజిట్స్ ఉన్నాయి, 5 డిజిట్స్, 3 డిజిట్స్, 4 digits, again 3 digits. So what is the greatest number? 5 digit number. 75,284. 75,284 is greatest. Okay. And let us write a smallest number. So smallest ante number of digits 3 digit number is the smallest. Avuna again 3 digit numbers 2 unnai. అప్పుడు ఏం చేయాలి? ప్లేసెస్ కౌంట్ చేయాలి. హండ్రెడ్స్ ప్లేస్లో 1 ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో 4 ఉంది. ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ద స్మాలెస్ట్. ఓకే, 111 ఈజ్ స్మాలెస్ట్. క్లియర్? చాలా సింపుల్ అండి. ఇక లాస్ట్ వన్ చూద్దామండి, 4th వన్. అగైన్ వీటిలో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ ఏంటి చెప్పాలి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ చేద్దామండి. 4 digit number, 4 digit number, 4 digit number, 5 digit number and 3 digit number. More number of digits ఉన్న number 5 అండి. So 5 digit number is the greatest. 12,002 is greatest. Clear? Greatest రాయండి అక్కడ. And 124 is the smallest. And 124 is smallest. Clear? సో నంబర్ ఆఫ్ డిజిట్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఈజీగా చెప్పేయచ్చు విచ్ ఈస్ గ్రేటర్, విచ్ ఈస్ స్మాలర్. ఒకవేళ నంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ ఉన్నప్పుడు మీరు ప్లేసెస్ కౌంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 numbers కంపారిజన్ చేద్దాం. ఈ 3 numbers థౌజండ్స్ ప్లేస్లో 2 ఉంది, థౌజండ్స్ ప్లేస్లో 7 ఉంది, థౌజండ్స్ ప్లేస్లో 9 ఉంది. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ దిస్ ఈజ్ ద స్మాలెస్ట్. వేటిలో? ఈ 3 numbers. క్లియర్? ఓకే, వాట్ వాజ్ దట్ ఈజీ? వై వాజ్ ఇట్ ఈజీ? ఈ కంపారిజన్ అనేది ఏది గ్రేటెస్ట్, ఏది స్మాలెస్ట్ అని చెప్పడం చాలా ఈజీగా ఉంది కదా. రీజన్ ఏంటి అంటున్నారు. వెరీ సింపుల్. రీజన్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. ఎక్కువ డిజిట్స్, మోర్ డిజిట్స్ ఉండేటువంటి నంబర్ గ్రేటెస్ట్, లెస్ డిజిట్స్ ఉండేటువంటి నంబర్ స్మాలెస్ట్. అంతే సింపుల్. నెక్స్ట్ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూద్దాం ఒకసారి. We just looked at the number of digits. We just looked at the number of digits and found the answer. Number of digits చెప్తూ ఆన్సర్ చెప్పేశాం. The greatest number has the most thousands and the smallest is only in hundreds or in tens. పైన ఎగ్జాంపుల్స్లో గ్రేటెస్ట్ నెంబర్ థౌజండ్స్లో ఉంది, 10,000sలో ఉంది, అండ్ స్మాలెస్ట్ నెంబర్ హండ్రెడ్స్, టెన్స్లో ఉంది. మేక్ 5 more problems of this kind and give to your friends to solve. ఇలాంటి ఒక 5 problems ప్రిపేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి, సాల్వ్ చేయమనండి, అడగండి అంటున్నారు. నౌ హౌ డు వీ కంపేర్ దీస్ 2 numbers? ఈ 2 numbersని ఎలా కంపారిజన్ చేస్తాం? అబ్జర్వ్ చేశారా? బోత్ ఆర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్, బోత్ ఆర్ 4 digit numbers, రైట్? ఇక్కడ 4 digits ఉన్నాయి, ఇక్కడ 4 digits ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలన్నాము? ప్లేస్ వాల్యూని చెక్ చేయాలి. సో థౌజండ్స్ ప్లేస్లో 4 ఉంది, థౌజండ్స్ ప్లేస్లో 3 ఉంది. ఆబ్వియస్లీ 4 ఈజ్ గ్రేటర్ దాన్ 3, రైట్? సో దిస్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ నెంబర్, దట్ ఈస్ గ్రేటర్ దాన్ సింబల్ అండి. చూడండి, దిస్ ఈజ్ ఆల్సో నాట్ వెరీ డిఫికల్ట్. ఇది కూడా డిఫికల్ట్ ఏమీ కాదు, చూడగానే చెప్పేయచ్చు. 4,000s just 3,000s. 4,000s is greater. These 2 numbers have the same number of digits. They are both in thousands, but the digits at the thousands place is in this is greater than in this. Therefore, this number is greater than that. Next, చూడండి, tell which is greater in these 2 numbers. ఇక్కడ ఏ నెంబర్ గ్రేటర్ అంటున్నాడు. ఏంటి? 4 digit నెంబర్, ఇది కూడా 4 digit నెంబరే, సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? ప్లేసెస్ చెక్ చేయాలి. సో థౌజండ్స్ ప్లేస్లో 4 ఉంది, థౌజండ్స్ ప్లేస్లో 4 ఉంది, థౌజండ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ కూడా సేమ్ ఉంది. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ మూవ్ టు హండ్రెడ్స్ ప్లేస్. హండ్రెడ్స్ ప్లేస్లో 8 అనే డిజిట్ ఇచ్చాడండి, ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో 5 అనే డిజిట్ ఇచ్చాడు. ఆబ్వియస్లీ 8 ఈజ్ గ్రేటర్ దాన్ 5 కదా. సో దిస్ ఈజ్ గ్రేటర్ నెంబర్ దాన్ దిస్. హియర్ టు, ఇక్కడ కూడా ద నంబర్స్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. రెండిట్లోనూ 4 digits ఉన్నాయన్నమాట.
both are 4-digit numbers anamata. Okay, and same number of digits. Further, the digits at the thousands place are also same in both. థౌజండ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ కూడా సేమే. వాట్ డూ వీ డూ దెన్? అప్పుడు మనం ఏం చేస్తామంటే వీ మూవ్ టు ద నెక్స్ట్ డిజిట్, దట్ ఈస్ టు ద డిజిట్ అట్ ద హండ్రెడ్స్ ప్లేస్. అట్లా సేమ్ డిజిట్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ ప్లేస్కి మూవ్ అవ్వాలి, అంతే. ఓకే, సో దట్ ఈజ్ ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్స్ హియర్. ఇక్కడ ఒక చిన్న టాస్క్ ఇచ్చాడు. సో ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్లో స్పేస్ ఉంటుంది, రాయండి. లేదంటే నోట్బుక్లో నీట్గా ట్రై దీస్ పేజ్ నెంబర్ మెన్షన్ చేసి ప్రాబ్లమ్స్ చేయండి. వీటిలో గ్రేటెస్ట్ నెంబర్ చెప్పాలి, స్మాలెస్ట్ నెంబర్ చెప్పాలి. ఫస్ట్ ఏ అండి. ఏ అనే క్వశ్చన్ గ్రేటెస్ట్ రాద్దాము. ఇలా ఒక టేబుల్ ఫార్మేట్లో రాయండి, చాలా ఈజీగా అనిపిస్తుంది చిల్డ్రన్. గ్రేటెస్ట్, స్మాలెస్ట్, ఏ అనే క్వశ్చన్ చూద్దాం. 4-digit number, 4-digit number, 4-digit number and 4-digit number. ఓకే, ఆల్ ఆర్ 4-digit numbers. అప్పుడు ఏం చేయాలి? ప్లేసెస్ని చెక్ చేయాలి. థౌజండ్స్ ప్లేస్లో 4, 4, 4, 4. ఈవెన్ థౌజండ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ కూడా సేమ్ ఉన్నాయి. అప్పుడు హండ్రెడ్స్ ప్లేస్కి వెళ్ళాలి. ఓకే, 500s, 800s, 300s, 400s. ఇక్కడ డిఫరెన్స్ ఉంది, చూసారా? హండ్రెడ్స్ ప్లేస్లో డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి కంపారిజన్ చేయొచ్చు. సో 500s, 800s, 300s, 400s. 800s ఆర్ గ్రేటర్ దాన్ రిమైనింగ్ హండ్రెడ్స్ కదా ఇక్కడ ఉన్న వాటిలో. సో దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్, 4892. అండ్ వాట్ అబౌట్ స్మాలెస్ట్ నెంబర్? ఓన్లీ 300s ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ అనమాట. ఇది స్మాలెస్ట్ నెంబర్, 4370. ఓకే, దట్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ చేయాలి. 5-digit నెంబర్, 5-digit నెంబర్, 5-digit నెంబర్, 5-digit నెంబర్. ఎస్, సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? ప్లేసెస్ని చెక్ చేయాలి. 10,000s ప్లేస్లో 1, 1, 1, 1 సేమ్ డిజిట్ ఉంది. నెక్స్ట్ మూవ్ టు థౌజండ్స్ ప్లేస్. 5,000s, 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 5,000s. ఈవెన్ ఇక్కడ థౌజండ్స్ ప్లేస్లో కూడా 5 సేమ్ డిజిట్ ఉంది. నెక్స్ట్ మూవ్ టు హండ్రెడ్స్ ప్లేస్. 600s, 000s, 100, 800. సో దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్. 800 అనేది గ్రేటెస్ట్ నెంబర్ అండ్ 000s అనేది స్మాలెస్ట్ నెంబర్, 15,073. క్లియర్? అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. సి 5-digit నెంబర్, 5-digit నెంబర్, 5-digit నెంబర్, 5-digit నెంబర్, సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 10,000s ప్లేస్లో 2, 2, 2, 2. నెక్స్ట్ థౌజండ్స్ ప్లేస్లో 5, 5, 5, 5. నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్ 2, 2, 2, 2. ఓకే, అప్ టు హండ్రెడ్స్ ప్లేస్ వరకు సేమ్ డిజిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ టెన్స్ ప్లేస్ చెక్ చేయాలి. 8 10s, 4 10s, 7 10s, 1 10. ఆబ్వియస్లీ 8 10s అనేది మనకు గ్రేటెస్ట్, 25,286. అండ్ ఓన్లీ 110 అనేది స్మాలెస్ట్, 25,210. దట్ ఈజ్ ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్. క్లియర్? అండ్ లాస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 4-digit నెంబర్ ఇది. 5-digit నెంబర్, 5-digit నెంబర్, 5-digit నెంబర్. ఓకే, 4-digit నెంబర్ ఈజ్ ద స్మాలెస్ట్. స్మాలెస్ట్ వచ్చేసింది 6,895. ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ చెక్ చేయాలి. ఓకే, థౌజండ్స్ ప్లేస్, 10,000s ప్లేస్ చూడండి, 2, 2, 2. నెక్స్ట్ థౌజండ్స్ ప్లేస్కి వెళ్దాం. 3,000, 4,000, 4,000. ఓకే, 3,000 ఎలిమినేటెడ్ బికాస్ 3,000 ఈజ్ స్మాలర్ దాన్ 4,000. మళ్ళీ ఇక్కడ చూద్దాం. 4,000, 4,000 సేమ్ ఉంది కదా. హండ్రెడ్స్కి వెళ్ళాలి. 500s, 600s. సో 600s ఆర్ గ్రేటర్ దాన్ 500s. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్, 24,659. దిస్ ఈజ్ ద వే ఆఫ్ కంపేరింగ్ నంబర్స్. ఫస్ట్ నంబర్ ఆఫ్ డిజిట్స్ చూడాలి. నంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ ఉన్నప్పుడు ప్లేసెస్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. హోప్ యూ అండర్స్టూడ్ దిస్. సో దీని తర్వాత మనకున్న కాన్సెప్ట్ హౌ మెనీ నంబర్స్ క్యాన్ యూ మేక్ అని. ఒకసారి ఇది చూద్దాం ఏమన్నాడు. ఇఫ్ ద డిజిట్స్ అట్ ద 100th ప్లేస్ ఆర్ ఆల్సో సేమ్ ఇన్ ద 2 numbers, దెన్ వాట్ డూ వీ డూ? 100th ప్లేస్లో కూడా సేమ్ డిజిట్ ఉందనుకోండి, వి విల్ మూవ్ టు 10th ప్లేస్. ఇక్కడ చూడండి, ఈ రెండింటిని కంపేర్ చేయమన్నాడు. 1000s ప్లేస్లో దెర్ ఈజ్ సేమ్ డిజిట్, 100th ప్లేస్లో కూడా దెర్ ఈజ్ సేమ్ డిజిట్, దెన్ వీ నీడ్ టు మూవ్ టు 10th ప్లేస్. ఇక్కడ 7 10s, అక్కడ 8 10s. సో దిస్ ఈజ్ ద గ్రేటర్ నెంబర్, దిస్ ఈజ్ ద స్మాలర్ నెంబర్. ఓకే, నెక్స్ట్ చూడండి, హౌ మెనీ నంబర్స్ క్యాన్ వీ మేక్ అంటే కొన్ని డిజిట్స్ ఇస్తాడు. ఆ డిజిట్స్ని యూజ్ చేసి మనం ఎన్ని నంబర్స్ రాయగలము అన్నది అనదర్ సెషన్లో డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, ఈ క్లాస్ని నంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి.
కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో విల్ మీట్ విత్ దిస్ కాన్సెప్ట్ ఇన్ అనదర్ సెషన్. థ్యాంక్ యూ.